హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పూనం కౌర్ తెలుగు హీరోయిన్ మనకు తెలిసే వరుసగా ట్వీట్లు చేస్తూ ఉంటారు సార్ ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీలో మనుషుల గురించి. అదే విధంగా ఇంకొక ట్వీట్ చేసింది. ఇప్పుడు అది చర్చనీయాంశంగా కూడా మారిపోయింది. త్రివిక్రమ్ గారి పైన కూడా చేసింది. అంటే త్రివిక్రమ్ గారి పైన నేను ఆరోపణలు చేశాను, మా ఇండస్ట్రీలో మాలో కంప్లైంట్ కూడా చేశాను, అతను నన్ను వేధించారు, అతని వల్లే నా జీవితం ఇది ఈ విధంగా అయింది, మాలో కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదని చెప్పేసి ట్వీట్ చేసింది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలు పూనం కౌర్ ఈ విధంగా ట్వీట్ చేయడం కొత్తేమీ కాదన్న వేలో కొంతమంది చూస్తున్నారు. ఈమె చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదన్న వేలో ఇంకొకళ్ళు చూస్తున్నారు. మరి ఆమె ట్వీట్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి దీని పట్ల మా ఏ విధంగా రియాక్ట్ అయింది సార్? చాలా సార్లు పూనం కౌర్ ఇదే టాపిక్ మీద ట్వీట్ చేసింది. ఆమె చెప్తున్నది ఇప్పుడు కొత్తగా ట్వీట్ చేసింది ఏంటంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్ నా జీవితాన్ని డ్యామేజ్ చేశాడని చెప్పింది. ఆమె డ్యామేజ్ అంటే ఏ రకంగా అనేది చెప్పలేదు. లైంగికంగా ఏమన్నా ఈమెను యూజ్ చేసుకొని ఆయన హామీలు ఇచ్చి అవి నెరవేర్చలేదా, లేకపోతే తను పెద్ద డైరెక్టర్ కాబట్టి తన పవర్ ఉపయోగించి ఈమెను లొంగ తీసుకున్నాడా అంటే లైంగికంగా, లేకపోతే ఈమె తను అడిగింది ఇవ్వలేదు కాబట్టి ఈమెకు ఛాన్సులు రాకుండా ఏమన్నా ఇబ్బంది పెట్టాడా, ఆమె కరెక్ట్గా దాంట్లో చెప్పలేదు. మామూలుగా పూనం కౌర్ మొదటి నుంచి కూడా కరెక్ట్గా చెప్పదు, ఈ నర్మగర్భంగానే మాట్లాడుతుంది. నిజానికి పూనం కౌర్ మొదటి నుంచి కూడా ఇటు పవన్ కళ్యాణ్ మీద ఇటు త్రివిక్రమ్ మీద మాట్లాడుతుంది. దీంట్లో కూడా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడింది. తను మేలిగో అని తను రెచ్చగొడతాడు పవన్ కళ్యాణ్ అనే యాంగిల్లో కూడా ఆమె చెప్పింది. పేరు చెప్పలేదు కానీ అర్థమవుతుంది మనకి ఫాలో అయ్యే వాళ్ళకి. సో మొత్తానికి ఆమె ఏం చెప్పిందంటే, నా జీవితాన్ని త్రివిక్రమ్ శ్రీనివాసు డ్యామేజ్ చేశాడనింది ఆమె. అంటే నాశనం చేశాడు, దానివల్ల నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, నా లైఫ్లో హ్యాపీనెస్ పోయింది అనేది ఆమె చెప్పింది. నేను అది అంతవరకే కాకుండా మా మీద కూడా ఆమె, మా అసోసియేషన్ ఉంది కదా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగులో దాన్ని మా అంటారు, మా అసోసియేషన్కి సంబంధించి కూడా ఆమె కంప్లైంట్ దీంట్లో చెప్పింది ఏంటంటే, నేను వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోలేదు, ఎందుకంటే అతను పవర్ఫుల్ వ్యక్తి కాబట్టి వీళ్ళు పట్టించుకోవట్లేదు. సో ఇక్కడ మా దానికి సమాధానం ఇచ్చింది. మా తరపున శివబాలాజీ మాట్లాడాడు. అతను ఏమన్నాడంటే, మాకు రిటర్న్గా ఇప్పటివరకు ఆమె కంప్లైంట్లు ఇవ్వలేదు, రిటర్న్గా ఇస్తే మేము దాని మీద చర్య తీసుకుంటాం, రిటర్న్గా ఇవ్వకుండా మేము చర్య తీసుకోలేము అనేది ఆయన చెప్పాడు. ఇక్కడ కొన్ని ఇష్యూస్ మాట్లాడదాం. ముందుగా మా గురించి మాట్లాడతాను. మా గతంలో కూడా శ్రీరెడ్డి విషయంలో చాలా తప్పు చేసి శ్రీరెడ్డిని ఆమెకి సభ్యత్వం ఇవ్వకుండా ఇచ్చేసి చాలా చెడ్డ పేరు మాకు వచ్చింది. అప్పుడు చివరికి సారీ చెప్పి ఆమెకి సభ్యత్వం ఇచ్చింది. ఇప్పుడు ఈయన చెప్పే ప్రకారం కంప్లైంట్ ఇస్తేనే కదా చర్య తీసుకోవాలి. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, నటి హేమని ఎందుకు సస్పెండ్ చేశారు? ఎవరు ఇచ్చారు మీకు కంప్లైంట్ ఆమె మీద? ఆమె నేరం చేసిందని ఎక్కడ ప్రూవ్ అయింది? ఆమె మీద ఒక ఆరోపణ వచ్చింది, డ్రగ్స్, ఆమె బాడీలో డ్రగ్స్ ఉన్నాయనేది ఆరోపణ వచ్చింది. బోల్డ్ మంది మీద, సినిమా వాళ్ళ మీద, గతంలో రవితేజ మీద, వాళ్ళ బ్రదర్స్ మీద, ఆమె ఎవరు ఊరి హీరోయిన్ చార్మి కౌర్ మీద, వీళ్ళ మీద వచ్చాయి కదా, వాళ్ళ మీద ఏమన్నా చర్య తీసుకున్నారా? ఈమె బలహీనరాలు కాబట్టి, తక్కువ స్థాయి ఆర్టిస్ట్ కాబట్టి ఆమె మీద విష్ణు పెద్ద ఎత్తున మోరల్ యాంగిల్లో తీసుకున్నాడు. ఇదే మరి అల్లు అర్జున్ మీద కేసు కూడా పెట్టారు కదా, చాలా పెద్ద కేసు పెట్టారు కదా, కల్పబుల్ హోమిసైడ్ పెట్టారు కదా. మరి అల్లు అర్జున్ ఎందుకు సస్పెండ్ చేయలేదు? మోహన్ బాబు మీద హత్యాయత్నం పెట్టారు కదా, దాన్ని సపోర్ట్ చేస్తూ మళ్ళీ అదే విష్ణు బయటకు వచ్చి మాట్లాడాడు కదా, మా నాన్న ఉద్దేశం లేదు ఇవన్నీ. మరి ఈ హేమ మీద ఎందుకు తీసుకున్నారు? అంటే మా అసోసియేషన్ కూడా తమ అసోసియేషన్లో ఉంటే బలహీనల మీద మాత్రము మోరల్స్, ఎక్కడ లేని కోడ్ ఆఫ్ కండక్ట్ అంతా బయటికి చెప్తారు, బలమైన వాళ్ళు మాత్రం సైలెంట్గా అన్నీ మూసుకొని ఉంటున్నారు. ఇది మాకుండే ద్వంద్వ ప్రవృత్తి అనేది అందరికి అర్థమైపోయింది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం అనమాట. సో ఇప్పుడు ఈమె కంప్లైంట్ అవసరం ఏముంది? కంప్లైంట్ ఇకపోతే ఆమె ఓపెన్గా చెప్పింది కదా, నువ్వు ఎందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ని సమాధానం ఇవ్వమని ఎందుకు అడగరు మా వాళ్ళు? కంప్లైంట్ ఇవ్వడం అంటే నీకు రిటర్న్గా ఎందుకు ఇవ్వాలి? ఆమె పెట్టింది కదా, ఓపెన్గా పబ్లిక్గా పెట్టింది కదా. మరి హేమ విషయంలో మాత్రం ఎవరు కంప్లైంట్ ఇకపోయినా, ఆమె దోషని ఏ కోర్టు నిరూపించకపోయినా ఆమె మాత్రం ఆమెను బహిష్కరిస్తారు. ఈమె పూనం కౌర్ చెప్తే మాత్రం దాని మీద చర్యలు లేవు. ఇది మాకుండే లిమిటేషన్స్ అనొచ్చు, లేకపోతే ద్వంద్వ ప్రవృత్తి అనొచ్చు. ఏమైనా మామూలుగా ఎక్కడైనా కూడా సమాజంలో
ఆటవిక న్యాయం అనేది ఇప్పటికీ ఉంటుంది. ఎంత మ్మ్. చెప్పినా బలవంతులదే రాజ్యం. బలవంతులు తప్పు చేస్తే ఒక రకంగా చూడడం, బలహీనలు తప్పు చేస్తే ఒక రకంగా చూడడం అనేది మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకే. అది కూడా ఇక్కడ ఉంది. రెండవది, ఈమె చెప్పిన దాంట్లో వాస్తవం ఎంతుంది? అంటే త్రివిక్రమ్ అనే కాదు, మామూలుగా మనకి సినిమా ఇండస్ట్రీలో ఏందంటే, ఎవరు దగ్గర పవర్ ఉంటదో, అంటే సినిమా ప్రొడ్యూసర్ దగ్గర, డైరెక్టర్ దగ్గర, హీరో దగ్గర, ఈ ముగ్గురు దగ్గర సినిమా విషయంలో పవర్ ఉంటది. అంటే డిసిషన్ మేకింగ్ ఈ ముగ్గురు చేస్తుంటారు. ఒక్కొక్కసారి హీరోకి ఎక్కువ, జనరల్‌గా హీరోకి ఎక్కువ ఉంటది. సో, ఇప్పుడు వీళ్ళు ఆ హీరోయిన్‌ని ఎవరు సెలెక్ట్ చేయాలి అనే దాన్ని బట్టి ఆ హీరోయిన్ డిమాండ్‌లనేవి ఉంటాయి మామూలుగా. మ్మ్. ఎందుకంటే నేను గత 20 ఏళ్ల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో రకరకాల పద్ధతిలో ఉంటున్నాను. సో, నేను అనేకం చూస్తున్నాను, వింటున్నాను. ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒక హీరోయిన్ తీసుకోవడం విషయంలో చాలా సార్లు హీరో డెసిషన్ ఉంటది. హీరో అనుకున్న అమ్మాయినే తీసుకుంటారు. అప్పుడు ఏం చేస్తాడు హీరో, తనకు కూడా ఉపయోగపడే విధంగా ఉండే హీరోయిన్‌ని తీసుకుంటాడు. మ్మ్. అంటే తనకు ఉపయోగపడడం అంటే లైంగికంగా, ఓకే. తనకి ఉపయోగపడే విధంగా ఉన్న హీరోయిన్‌నే రికమెండ్ చేస్తుంటాడు. నేను ఈ మధ్య కూడా ఒక సినిమా గురించి వింటున్నా. మ్మ్. ప్రొడ్యూసర్ ఏమో పలానా హీరోయిన్‌ని తీసుకో అని చెప్తాడు డైరెక్టర్‌కి. ఓకే. కానీ హీరో మాత్రం ఫిట్టింగ్‌లు పెడతా ఉంటాడు ఆ హీరోయిన్‌ని తీసుకోకుండా. అసలు విషయం అంటే హీరోకి లైంగికంగా ఉపయోగపడే అమ్మాయినే పెట్టాలనేది హీరో ప్లాన్. మ్మ్. కానీ అతను డైరెక్ట్‌కి చెప్పడు అది డైరెక్టర్‌కి. సో, డైరెక్టర్ సఫర్ అవుతున్నాడు. ఇవన్నీ తెలుసు డైరెక్టర్‌కి కూడా. అయినా దీన్ని ఎలా డీల్ చేయాలనేది డైరెక్టర్‌కి ఇబ్బంది. ఇలాగ చాలా కేసులు మనకు కనబడుతుంటాయి. అలాగా త్రివిక్రమ్ చేస్తాడని నాకు మనకు రకరకాల పుకార్లయితే ఉన్నాయి త్రివిక్రమ్ మీద. నేను ప్రత్యక్షంగా చూడలేదు గానీ, గతంలో పార్వతి మిల్టన్‌తో అఫైర్ పెట్టుకొని ఆమెకేదో అన్యాయం చేశాడని, కవిత పంచాయతీ చేసిందని కూడా పుకార్లొచ్చాయి. మ్మ్. అట్లా గుంటూరు కారం అప్పుడు కూడా త్రివిక్రమ్‌కి హీరోయిన్ మధ్యలో విషయాలు సంబంధించి కూడా పుకార్లొచ్చాయి. అలాగే త్రివిక్రమ్ మీద ఇండస్ట్రీలో పుకార్లయితే ఉన్నాయి. మరి ఈమెకి ఏమన్నా అన్యాయం చేశాడా లేదో తెలీదు. అట్లాగే పూనం కౌర్ కూడా ఏం చేయాలంటే, ముసుగులో గుద్దులాట ఎందుకు? ఇట్లా నర్మగర్భంగా పెట్టడం ఎందుకు? కంప్లెయింట్ ఇచ్చేయచ్చు కదా మాకి. అవును నాకు చేశాడని ధైర్యంగా చెప్పొచ్చు కదా. ఇప్పుడు మీ టూ మూవ్‌మెంట్ అనేది ఇండియాలో బలంగానే ఉంది. ఓకే. చాలామంది ఓపెన్‌గానే చెప్తున్నారు. ఈమెకి ఇంకా ఆల్రెడీ ఆమె చెప్తున్నది, నా లైఫ్ డ్యామేజ్ అయిపోయింది. నాకు హ్యాపీనెస్ పోయింది. హెల్త్ పోయిందని చెప్తున్నా. ఇంకే కోల్పోవడానికి ఏం లేనప్పుడు ధైర్యంగా చేయడం వల్ల వేరే వాళ్ళకి జరగకుండా ఉండడానికి ఉపయోగం ఉంటది కదా. చిన్మయి లాంటి అమ్మాయిలు అక్కడ సింగర్‌లు కొట్లాడుతున్నారు కదా తమిళనాడులో. అలాగా చేయొచ్చు కదా అన్న ప్రశ్న వస్తుంది. మేబీ ఆమె ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మనకు తెలీదు. మామూలుగా అయితే అనిపిస్తది. ఇంత స్థాయిలో ఓపెన్‌గా మాట్లాడుతున్నప్పుడు ఒక కంప్లెయింట్ వీళ్ళకి పడేస్తే ఏమవుతుంది? కంప్లెయింట్ పడేసి దాన్ని కూడా పబ్లిక్ డొమైన్‌లో పెట్టేసేయండి. అప్పుడు వీళ్ళ సంగతి కూడా తెలుస్తుంది కదా, ఏ స్థాయిలో వీళ్ళు తీసుకుంటారని. మ్మ్. ఇక్కడ ఏందంటే, పెద్దోడు చేస్తే తప్పు కాదు, చిన్నోడు చేస్తే, బలహీనోడు చేస్తేనే తప్పు. సినిమా ఇండస్ట్రీలో అయినా ఎక్కడైనా ప్రపంచంలో జరిగే వ్యవహారం అది. కానీ ఒక్కొక్కసారి చిన్నవాళ్ళు కూడా గట్టిగా కొట్లాడితే, ఇప్పుడు మనకి శ్రీరెడ్డి నిజానికి ఆ అమ్మాయి చాలా చిన్న స్థాయి అమ్మాయి. కానీ ఆ అమ్మాయి ఒక ఇండస్ట్రీలో అందరినీ భయభ్రాంతం చేయగలిగింది. గట్టిగా కొట్లాడడం వల్ల అప్పట్లో మ్మ్. అందరూ కూడా భయపడే పరిస్థితి తీసుకురాగలిగింది అమ్మాయి. కొంతవరకు ఆ ఎఫెక్ట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మామూలే. ఎందుకంటే ఇప్పుడు